మనకి ఎక్కువ వస్తాయి, కొమ్మలు ఎక్కువ వస్తాయి. ఎన్ని కొమ్మలు వస్తే 5 ఫీట్లు పెరుగుతాయి. ఇది 5 ఫీట్లు పెరిగిన తర్వాత తల తెంచినామనుకోండి బ్రాంచెస్ అంటే కొమ్మలు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఎన్ని కొమ్మలు వస్తే అంత దిగుబడి మన రైతుకి, ఎందుకంటే దగ్గర వస్తాయి కాయలు. సార్ పొలం వాళ్ళే ఇది పర్వాలేదు, కాయలు ఎక్కువ సార్. ఇప్పుడు మీరు తల కొట్టే ముందుకు ఇక్కడికి ఆగిపోతాయి సార్. తల కొట్టేసి ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ వరకు ఒక 7 కాయలు పడ్డాయి అనుకో, ఇక్కడ వరకు 14. 1 2 3 4 5 6 కూడా నువ్వు ఆపినావు అంటే నీ మేనేజ్మెంట్ కూడా నువ్వు కొట్టే పెసైడ్ కూడా మంచిగా కొట్టినావు. ఏ డీలర్ ఇచ్చిండు కాబట్టి నీకు మంచి గైడెన్స్ ఇచ్చిండ్రు. మరి మీ కంపెనీ ఎంప్లాయీ కూడా రోడ్ సైడ్ చూసి పెట్టిండు కాబట్టి ఈయన కూడా మంచి ఆయన హార్డ్ వర్కరే. ఈ వెరైటీ పెట్టుకోవాలని మీరు కూడా ప్రతి ఒక్క రైతుకు ఖచ్చితంగా చెప్పాలని. అంటే ఇప్పుడు మీరు ఇదాయే ఆగిల్లు ఏందో అసలు ఏమో జరుగుతుంది కాబట్టి ఆగిన నేను, కాకపోతే ఆగిపోయాని ఎందుకంటే ఫీల్డ్ ఎవరో పెట్టినాడు కాబట్టి చూద్దామని చూసిన రైతులు కూడా బతుకుతారు. రైతులు ఉంటుంది. ఎందుకంటే మెయిన్గా మీరు సార్ రైతు మీరు ఇది ఎందుకంటే ఇప్పుడు తట్టుకునే రకం ఇది ఎక్కువ. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకేమన్నా కంపెనీ ఇది కాదు నాకు అది ఏమన్నా నేను కావాలని చెప్తానండి. కొన్ని వెరైటీలు ఏం చేస్తాయంటే త్రిప్స్ మైట్స్ ఎక్కువ ఉంటాయి. వర్షం ఉన్నా లేకపోయినా ఎంత మందు కొట్టినా కానీ కాదు. ఇది తెల్లదోమ పచ్చదోమ అన్ని రకాలు తట్టుకునే అంత దీనివల్ల దమ్ము ఉంది. కాబట్టి చూసినా కదా సార్, అవును ఉంది కదా. ఈ బూరు ఎప్పుడైతే ఆకుపైన బూరు ఉంటుంది మనకు పెస్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉండదు. అంటే దాన్ని తట్టుకున్నంత శక్తి ఉంటుంది కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రైట్, థ్యాంక్ యూ. రైట్ సార్.